హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి చాలా స్పెషల్ అనమాట. ఇది ఫ్లఫీ స్పైసీ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ఆమ్లెట్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. నాకు కూడా ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం. అందుకే నేను కూడా ఎప్పుడో ఏదో ఒక కొత్త రకంగా ఆమ్లెట్ చేసుకోవాలని ట్రై చేస్తుంటాను. ఈరోజు నేను కూడా ఫ్లఫీ స్పైసీ ఆమ్లెట్ అయితే ట్రై చేసిన, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సినవి కూడా పెద్దగా ఏం లేవు, చూడండి. పచ్చిమిర్చి, ఇలా హాఫ్ ఆనియన్, హాఫ్ టమాటా అనమాట. మీరు కావాలనుకుంటే ఫుల్గా కూడా తీసుకోవచ్చు. నాకు టమాటా నచ్చదు, అందుకే హాఫ్ వేసుకున్నాను నేనైతే. ఇలా వీటిని అయితే సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీలైతే ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. పచ్చిమిర్చి కావాలనుకుంటే ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేయడం కంటే ఇలా పచ్చికారంలా వేస్తే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా. ఆ తర్వాత ఈ ముక్కలన్నిటిని లైట్గా ఫ్రై చేయాలి. దీంట్లో కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఆ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా లైట్గా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఆమ్లెట్లో మనం డైరెక్ట్ వేసుకుంటాం కాబట్టి ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా లైట్గా ఫ్రై చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి. నేను దీనికి ఎలాంటి మసాలాలు అయితే వాడట్లేదు. దాన్ని అలా పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు 2 ఎగ్స్ని బ్లెండర్ తోటి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ కలుపుతూ పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది. ఇట్లా ఫోమ్ లాగా వచ్చిన తర్వాత దాన్ని మనం ఆమ్లెట్లా చేసుకోవాలి. అలా చేస్తేనే ఫ్లఫీగా వస్తుంది. ఇలా కలుపుతూ ఉండాలి. మిక్సీలో వేస్తే రెగ్యులర్ ఆమ్లెట్ కంటే కొంచెం ఫ్లఫీగా వస్తుంది, కానీ మనకి ఇంత ఫ్లఫీగా అయితే రాదనమాట. అందుకే ఇలా చేస్తేనే వస్తుంది. ఒకవేళ ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉంటే మాత్రం చాలా ఈజీ అవుతుంది మన పని, కానీ లేనప్పుడు మాత్రం ఇలా హ్యాండ్ బ్లెండర్ తోటే చేసుకోవాలి, తప్పదు. ఇప్పుడు ముందు మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్, ఆ పచ్చిమిర్చిని ఇందులో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను నేనైతే. కొత్తిమీర అంటే నాకు చాలా ఇష్టం. ఇది బాగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవాలి. ఇక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా హీట్ అయిన తర్వాత ఆమ్లెట్ని వేసుకోవాలి. వెంటనే ఆమ్లెట్ని కలపకూడదు. ఆమ్లెట్ని అలాగే ఉన్నివ్వాలి. కింది వైపు ఆమ్లెట్ అయినట్టు అనిపించినప్పుడు మాత్రమే తిప్పేసుకోవాలన్నమాట. నేను దీంట్లో కూడా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. చూడండి, ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది. ఎడ్జెస్ దగ్గర మనకు అర్థమైపోతుంది అనమాట, కింద ఆమ్లెట్ అయిందా కాలేదా అని అర్థమవుతుంది. అప్పుడు మనం ఇలా మెల్లగా ఆమ్లెట్ని తిప్పేసుకోవచ్చు, లేదంటే అలానే ఫోల్డ్ చేసుకోవచ్చు. నేనైతే తిప్పేసిన. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే ఆమ్లెట్ మాడిపోతుంది. చూడండి, ఆమ్లెట్ అయితే ఎంత బాగుందో, ఫ్లఫీగా ఉంది. నాకు ఆమ్లెట్ తిప్పేసే దగ్గర కొంచెం అటు ఇటు అయింది, అందుకే అది రౌండ్గా రాలేదనమాట. ఇలా వచ్చింది, అయినా పర్లేదు. ఆమ్లెట్ అయితే చాలా బాగుంది. చూడండి ఇలా ఫ్లఫీగా ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా డిఫరెంట్గా కొత్తగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం డైరెక్ట్గా పచ్చిమిర్చిని, ఆనియన్స్ని అలా వేస్తాం కదా, అలా కాకుండా ఇలా ఫ్రై చేసి వేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది అనమాట. ఇలా ఫ్లఫీగా చేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. లుక్ కూడా చాలా బాగుంటుంది. చూడడానికి పిల్లలు ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో ఆమ్లెట్ అయితే. మీకు ఈ ఆమ్లెట్ నచ్చితే వీలైతే ఒకసారి ట్రై చేయండి. వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.